ఏదో దేవుని సన్నిధిలో పొందుకోవాలని ఏదో మనం పాముకుతుందాన్ని పరిగెత్తున్నారు, కానీ అక్కడ దేవుని సన్నిధిని అనుభవిద్దాం. నేను ఒక జీవితం మార్చుకోవాలి, నేను పరిశుద్ధుడిగా ఉండాలి అనే ఆలోచన ఏదండి మనుషులకి దినాల్లో. పైపైన సత్యమును అడ్డగిస్తున్నావా, ఉగ్రత బయలుదేరుతుంది. దేవుని కోపం పరలోకము నుండి బయలుదేరి, దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ స్థితిలోనైనా నువ్వు ఉండు, దేవుడు తప్పక నిన్ను కాపాడుతాడు. దీన స్థితి అయినా నిన్ను కాపాడుతాడు. దేవుడు దర్శనమిస్తున్నాడు. నేను ముగిస్తున్నాను, ఇప్పుడు టైం అయింది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తము చేత ఏమనుంది? ఆయన రక్తం వలన కడగబడి, ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ప్రైజ్ ది లార్డ్. ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారానే, ఆయన రక్తం ద్వారానే మనం రక్షించబడుతున్నాం. ఉగ్రత నుండి తప్పించుకుంటాం. క్రీస్తు రక్తం కడగబడ్డావు, నువ్వు మారు మనసు పొందావా, పాప క్షమాపణ బాప్తిసం పొందావా, లోకం వేరే జీవిస్తున్నావా. ఒకవేళ భూకంపం వచ్చినా నీ ఇంటిని తాకదది, సునామీ వచ్చినా నిన్ను తాకదది, లేకపోతే కరోనా వచ్చినా అది నిన్ను తాకదు. ఏ వ్యాధి కోసం భయపడక్కర్లా. క్రీస్తు రక్తంలో కడగబడ్డావు నీవు. క్రీస్తు రక్తం చేసి విమోచించ కొట్టు చప్పండి గట్టిగా. ఏది ఎంత మాత్రమును హాని చేత పాములను తేళ్లను తొక్కుటకును సాతాను బలమంతటి మీద అధికారం ఇస్తున్నా అన్నాడు. దేవుడిని కృప చూపుతున్నాడు, బలపరిచే దేవుడు. ఈ రాత్రి వచ్చిన మీరు ధన్యులు. ఈ సంఘానికి రావటం సామాన్యం కాదు. వచ్చిన వారు నిలబడటం కూడా కష్టమే, కఠినంగానే ఉంటుంది. బోధ కదండి, అందరిలా కాదు కదా. ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తాం, ఉంటే ఉండి, లేదా 40 ఏళ్ళు సర్వీస్, ఇప్పుడు సేవ నాది 42 ఏళ్ళు అయిపోయింది. అప్పటి నుంచి ఇదే బోధిస్తాం. ప్రత్యేకత ఉంటేనే ఉండాల, ప్రత్యేకత కలిగి ఉండాల, సంఘములో ప్రత్యేకత అనుభవించాల, దేవుని ఆశీర్వాదం పొందుకున్న వారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు కనికరిస్తాడు. మొదట ఇది కొంచెమే ఉండొచ్చు, తుదకది అభివృద్ధి పొందితే మహాభివృద్ధి పొందించే దేవుడు. అలాగుంచాడు నిన్ను. ఎప్పుడు కూడా నిన్ను కనికరించే దేవుడు ఉన్నాడు కనుక నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడు. ఉగ్రత రాబోతుంది. ఎరుకో గోడలు కూడిపోబోతున్నాయి. ఎరుకో పట్టణం నాశనం కాబోతుంది. ఎరుకో గోడ అంటే మన చర్చ్ అంత వెడల్పు ఉంటుంది, ఒక గోడ. ఈ చర్చ్ అంత వెడల్పు ఒక గోడ, దాని మీద 5 లేక 6 రథాలు వెళ్తాడు. కనీసం దీంట్లో 3 వంతు ఉంటుంది. 6 రథాలు వెళ్తాడు ఒక్కసారిగా, అంత వెడల్పు. యెహోషువకు చెప్పాడు, మీరు దాని చుట్టూ తిరిగి దాని స్తోత్రం చెప్పండి, దేవుని స్తుతించండి, ప్రార్థన చేయండి అని యెహోషువకు దేవుడు ఆజ్ఞాపించాడు. అక్కడికి వీళ్ళు వెళ్ళారు, ఎవరో వేగు చూసేవారు వెళ్ళారు. ఇదంతా చెప్పడానికి సమయం లేదు, మనకు టైం అయిపోయింది కనుక దేవుని ఉగ్రత ఎట్లా తప్పించుకుందామే. 2వ యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. యెహోషువ 3:18. ఓకే, చదవండి. నీవు మమ్మల్ని దించి ఈ కిటికీకి, అదే చదవండి. 18 వచ్చింది. నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి, 18 కాదా? 18 అంటే ఇది 2వ అధ్యాయం 18 వచ్చింది. ఓకే, నీవు మమ్మల్ని దించిన, 2 దయచేసి క్షమించండి. 2వ అధ్యాయం యెహోషువ 18వ వచనం. నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి, నీవు మమ్మను దించిన ఈ కిటికీకి, ఈ
ఈ ఎర్రని దారమును కట్టి ఎర్రని దారమును కట్టి తండ్రిని నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనుము నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలికి వచ్చువాడు ప్రాణమునకు తానే ఉత్తరవాది. తనకు ప్రాణమునకు తానే తన ప్రాణమునకు ఉత్తరవాది మేము నిర్దోషులమగుదుము. దేవునికి స్తోత్రం చెల్లించు. దేవునికి భయపడేదానంతే. అయ్యా దేవుడు మీరు ఓగును మొదలైన రాజును సంహారం చేసినప్పుడు మేము విన్నప్పుడు, లేక ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి మిమ్మల్ని తీసుకొచ్చాడే దేవుడే, ఈ వార్త విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మాకు అర్థం కాదు. మా గుండెలు కరిగిపోయాడు. అర్థమేంటి? దేవునికి భయపడ్డారు వారు. యెహోషువ లెక్క మరి ఈ రాహాబు, ఆమె తల్లిదండ్రుల బంధువులు, తండ్రి ఇంటి వారందరూ భయపడ్డారు. మా గుండెలు కరిగిపోయినాయి. అంత గొప్ప దేవుడా దేవుని బిడ్డలారా. వాళ్ళు ఏం చేశారు? ఎర్రటి తొగరు దారాన్ని కిటికీగా బాగా చుట్టేశారు. అది యేసుక్రీస్తు రక్తమునకు సూచన. యేసుక్రీస్తు రక్తమునకు సూచన. ఎంత అద్భుతం జరిగిందని. గోడ మీద ఉంది ఆమె ఇల్లు. ఎక్కడ? ఎరికో గోడ మీద కట్టుకుంది ఇల్లు. గోడ మీద కట్టాలంటే ఎంత పెద్ద గోడ అయి ఉండాలా? వెడల్పు. ఇల్లు కట్టిన కూడా తర్వాత కూడా అయినా కూడా ఇంకా 5-6 రథాలు వెళ్ళగలిగినంత వెడల్పు ఉన్న గోడ. ఇంటి ఆ గోడ పక్కన ఇల్లు ఉంది పైనే. ఎంత అద్భుతం అంటే నిజంగా ఎన్నిసార్లు మాట్లాడుకున్న ఈ మాటలు మనం. వాళ్ళు వచ్చి వాళ్ళు చుట్టూ తిరిగి వాళ్ళు కేకలేస్తూ ఒక్కసారిగా బోర శబ్దాలు ఊదారు. 7 సార్లు ఒకటే రోజు తిరిగారు. దేని చుట్టూ? ఇశ్రాయేలు ప్రజలు, యెహోషువ, పెద్దలు, యాజకులు అందరూ కూడా దాని చుట్టూ తిరిగారు. దేని చుట్టూ? అంటే రోజుకు ఒక్కసారి తిరిగారు. 7వ రోజు మాత్రం ఒకే రోజు 7 సార్లు తిరిగారు. ఏదేది 7వ దినాన వారు ఉదయం చీకటితో లేచి అదే దేవునికి స్తోత్రం. ఒక్కసారిగా పెద్ద శబ్దాలతో కేకలేస్తూ స్తుతించారు వాళ్ళు. దాని మీద వస్తుంది కదా. అలాగా శబ్దాలు, పూర శబ్దాలు చేసి కేకలేస్తే భవీలమని పడిపోయింది గోడ. ఆ గోడ మీద ఎవరి ఇల్లు ఉంది? మరి రాహాబు ఇల్లు ఎందుకు? ఎక్కడుంది? గోడ మీద లేదు. గోడతో పాటు కిందకి వచ్చేది. నేల మట్టానికి వచ్చి ఆగింది రాహాబు ఇల్లు. చప్పండి కూడా. ఎంత గొప్ప దేవుడు కదండి. గంభీరమైన మాటలతో దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ఈ దీనదశ ఆయనకి తెలుసు. నోవహుని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? నోవహుకు ఒక దీనదశ వచ్చేసి ఏం చేయాలి? ఎవరినన్నా జ్ఞాపకం చేసుకున్నాడంటే దీనత్వంలోనే. గుర్తుపెట్టుకోండి. అంటే నిన్ను తగ్గించుకోవాలా? ఒకవేళ ఆటోమేటిక్గా నీ జీవితం ఒకవేళ తగ్గినట్టుగా ఉంది, ఫైనాన్షియల్గా, ఆర్థికంగా, ఆత్మీయంగా బలహీనమైపోయి అనారోగ్యంతో కొట్టుబడి బలహీనతలో ఉన్నావా? నువ్వు నిజంగా నమ్మిన దేవుడు యేసయ్య కనుక ఆయన నేను తప్పక పరలోకంలో జ్ఞాపకం చేసుకొని నీకు విడుదలిస్తాడు దేవుడు. ఈ దేవుని బిడ్డ ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. తప్పక ఈ రాత్రి సమయంలో ఈ నూతన సంవత్సరం వెళ్ళిపోతున్న మనం నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఈ సంవత్సరం కంటే నేను ఆత్మ ద్వారా చెప్తున్నాను, మరి అధికముగా
వచ్చే సంవత్సరం 2026లో మరి అధికముగా ఆయన జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నన్ను ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంటే పంట పండిందంటే పండని చెట్టు పండబోతుంది, పండని చెట్టు పండ్లు ఇవ్వబోతుంది. పండు చెట్టు పల్లెబేమని అది కానీ నీవు ఫలం ఇవ్వలేదు, కానీ దేవుడు నిన్ను ఈ సంవత్సరం ఫలమిచ్చేటట్టుగా చేయబోతున్నాడు. దేవుడికి ఫలించే చెట్టుగా, ఫలించే ద్రాక్షవల్లిగా ఉండబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పక నమ్మండి. రాత్రి దేవుడు నీ దశను జ్ఞాపకం చేసుకొని నీ దశను మార్చబోతున్నాడు. అందుకే ప్రతి దానికి స్తుతించండి. అంతే. స్తుతి నీ స్థితిని, నీ గతిని, నీ దశను. ఏం చెప్పాను? స్తుతి నీ స్థితిని. అరే చెప్పవే, ఒకటేనా? అదే స్థితి, గతి, పరిస్థితి, మతి, దశ అన్నీ మార్చేస్తాడు దేవుడు. అడగండి, మార్చకపోతాను. వినండి, ఈ మాట దేవుడు తెలియజేసి నేను సిద్ధపడ్డాను. ఇదిగో 2 డైరీస్లో మెసేజ్ సిద్ధపడి వచ్చాను. లేదు, దేవుడు ఏ చెప్పండి, చదువుకున్న మాట మన స్థితిని, గతిని, మతిని మార్చేయబోతుంది. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు మనకున్నాడు కనుక కొన్ని నిమిషాలు ప్రార్థన చేసి స్తుతించి మనం దేవుని మయంపరచబోతున్నాం. లేచి నిలబడతారా? దేవుని స్తుతిద్దాం. నిలబడి కొత్త సంవత్సరానికి ఆహ్వానం, పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రభువును స్తుతించడం ప్రారంభించండి. హల్లెలూయా. నిన్ను జ్ఞాపకము చేసుకున్న దేవుడు ఆయన. ఈ దినాన ఇక్కడ ఉన్నావు అంటే ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకున్నాడు కనుకనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నరుని నేను మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటకు మేమే పాటివారమయ్యా. అయినను నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నామని నిన్ను స్తుతిస్తున్నామని నోరు తెరిచి స్తోత్రార్పణ చేయటం ప్రారంభించాలి. అందరము స్తోత్రం చెల్లించాలి. నోరు తెరవండి, నోరు తెరవాలి. చిన్నలు, పెద్దలు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. వెనకున్నవారు, ముందున్నవారు, వెనకాల యవనస్తులు ఎవరు మాట్లాడే సమయం కాదు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు స్తోత్రించాలి. స్తుతి యాగం అర్పించడము మొదలు పెట్టండి. ఈ జీవితంలో దేవుడు చేసిన మేలులని బట్టి స్తోత్రములు చెల్లించటము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో అది దేవునికి ఇస్తున్న గొప్ప ధన్యత, భాగ్యము. నోరు తెరిచి అందరూ స్తోత్రం చెల్లించాలి. స్తోత్రం చెల్లించండి, స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నిత్యము, ప్రతి దినము నాయన అయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటూనే ఉన్నారయ్యా. అయ్యా, మేము నమ్మకస్తులము కాకపోయినా నువ్వు మాత్రం నమ్మదగిన దేవుడుగా మా పక్షమునున్నందుకే నీకు స్తోత్రం అని నోరు తెరవండి. అందరూ కూడా స్తుతి యాగం అర్పించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనములు యేసయ్యా, వందనములు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం చెల్లించండి, స్తోత్రం చెల్లించండి, స్తోత్రం చెల్లించండి. నోరు తెరవాలి. స్తుతి యాగము రానివ్వండి హృదయాంతరంగములో నుండి. ఓ హల్లెలూయా, లోపల నుండి, ఓ అంతరంగములో నుండి. నా ప్రాణమా యెహోవాను సన్నదించు. నోరు తెరవు.
ఆయన చేసిన మేలులన్నిటిని బట్టి ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆయన కృప లేకుండా ఈ స్థితిలో మనము లేమో. అయ్యా అయ్యా యేసయ్యా నీకు స్తోత్రమని నోరు గట్టిగా తెరవండి, స్తుతిలో స్తోత్రములు రానివ్వండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినాలను ఏ విధంగా ఆయన మహిమపరచగలవండి? నీ స్తుతుల మూలముగా స్తోత్రం చెల్లిస్తుండగానికి మహిమ కలుగుతుంది ఇక్కడ. ఓ హల్లెలూయా. నీ జీవితమునకు కావలసిన కృపను పొందుకుంటున్నావు. నోరు తెరవండి, నోరు తెరవండి. అయ్యా నీకు స్తోత్రమయ్యా అని స్తుతియాగమును అర్పిస్తున్నానయ్యా. అయ్యా నీ కృపను బట్టి నీకు వందనాలు, నీ దయాదాక్షిణ్యాల బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా నీ కనికర సంపన్నతను బట్టి నీకు స్తోత్రమనాయన. అయ్యా నీ పోషణంతటి బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా నీ కాపుదలను బట్టి వందనాలయ్యా. మమ్మల్ని అన్ను దినము జ్ఞాపకం చేసుకుంటున్నందుకే నీకు వందనాలు.